అమర్ కుటుంబంకు కంచర్ల భరోసా. అమర్ పిల్లల చదువు బాధ్యత నాదే. కంచర్ల ప్రకటన. విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన అమర్ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వైసీపీ నేత కంచర్ల అచ్యుతారావు అన్నారు. ఆదివారం అమర్ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురు నుంచి ఆరిలోవ తన నివాసానికి స్నేహితులు, ఉపకార్ ట్రస్ట్ సభ్యులు సుధీర్ ఆధ్వర్యంలో అంతిమయాత్ర నిర్వహించారు. వాళ్ళ కుర్రోళ్ళందరూ తీసుకుని వచ్చి తను ఒకటే అడిగేవాడు. ఏ రోజు నాకు ఇది కావాలి అది కావాలని అడిగేవాడు కాదు. సార్ మా కుర్రోళ్ళందరికీ పలానా ఇబ్బందులు ఉన్నాయి, అలాగే మా వీధిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే మన ఏరియాలో మనం చాలా మంచి చేయాలి, అది మీ ద్వారా సాధ్యం అవుతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఏదన్నా మీరు కాదనకండి అని చెప్పి ఒక్కొక్కసారి తను లేదమ్మరు ఒక 2 రోజుల తర్వాత చేద్దామని చెప్పి అన్నా కానీ లేదు సార్ అది ఇమ్మీడియట్గా మనం వాళ్ళకి వెళ్ళి చేయాలని చెప్పని ఎంతోమందికి మా ట్రస్ట్ ద్వారా తను సేవా కార్యక్రమాలని అందించడం జరిగింది. అయితే ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ అనేది ఉంటుంది. సరే దాన్ని పట్టుకొని ఎదుటి వ్యక్తి ఇలాగా చేయడం అనేది అది నేను జీర్ణించుకోలేకపోతున్నా. నిన్నటి నుంచి దాన్ని నేను అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మరి అది గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి నేను విన్నవించుకుంటున్నా, న్యాయం చేయండి. అతనికి పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళకి మా ట్రస్ట్ ద్వారా ఎవరు ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా చదివించి ప్రయోజకులు చేసి వాళ్ళ కుటుంబానికి కావలసిన వాళ్ళు బ్రతికున్నంత వరకు, మా ట్రస్ట్ ఉన్నంత వరకు, మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన కుటుంబానికి నేను ఎల్లవేళ మేలు చేస్తానని, వాళ్ళకి సపోర్ట్గా ఉంటానని, ఆ పిల్లలు పెద్దవాళ్ళయి మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినంత వరకు మా ట్రస్ట్ ద్వారా నేను సేవా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబానికే కాదు తను ఏదైతే కోరుకున్నాడో ఆ కోరికని నేను నిర్వర్తించాలి. ఎందుకంటే తను ఒకసారి ఇండిపెండెంట్ కూడా తను కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. అంటే తనకి ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. తన ఇంట్లో లేకపోయినా ఏమి అమ్మారు ఎప్పుడు ఇంటి గురించి ఏమి అడగవు, బయట గురించి అడుగుతామని చెప్పినంటే సార్ అందరూ బాగుంటే కదా మనం బాగుండాలి అని అనుకునే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి నా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెంబర్ అవ్వడం నేను ఎంతో గర్వించాను. ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు మేము చేసాం. ఎంతోమంది వేలాది మందికి మేము చీరల పంపిణీలో తన భాగస్వామ్యుడు. మరి అలాంటి వ్యక్తిని ఏదైనా వాళ్ళ కచ్చా కార్పణ్యాలు ఉంటే ఏదో మామూలుగా 10 మంది దగ్గర పెట్టో లేకపోతే ఏదో గొడవ చేసో లేకపోతే ఇంకోటి చేసి చేయాల్సింది ఇంత దారుణంగా చంపడం అనేది అది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. మరి ఇలాంటిది మరి ఎక్కడ కూడా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ వారు. మరి దానికి తగ్గట్టు నేను కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మరి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా వారి కుటుంబానికైతే నా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను 100కి 500% నేను ఎల్లవేళలో వాళ్ళ వెనకాల నేను ఉంటాను. వాళ్ళకి ఏ ఆపద